డివిజన్ నుంచి కేసీఆర్ గారి పిలుపు మేరకు మన బిఎల్ఆర్ గారి పిలుపు మేరకు ఎంతోమంది మహిళలు 5th డివిజన్ నుంచి చెలో వరంగల్ కేసీఆర్ గారు మీటింగ్కి తరలిపోతున్నాము. అదేవిధంగా పార్టీ బలోపేతం కావడానికి కేసీఆర్ గారు ఈ పెద్ద సభను ఏర్పాటు చేశారు. నిజంగా చెప్పాలంటే మహిళలు ఎంతో మంది అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న ఈ రోజుల్లో మహిళలు ముందడుగు వేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదంతో మహిళలు ఎంతో ఉత్సాహంతో ప్రతి ఒక్కళ్ళు నేనంటూ ముందడుగు వేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఎండాకాలంలో కూడా వాళ్ళు ఏం భయపడక ఎండలకు మహిళలు ముందడుగు వేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గారు చేసిన మంచి పనులు ఏదైతే మన ఈ పథకాలు ఉన్నాయో అవి ఈ రోజున ప్రజలకు ఎవరికి అందట్లేదు. మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎన్నో పథకాలు అమల్లో ఉన్నాయి. అదే వృద్ధాప్య పింఛన్ విషయానికి వచ్చినట్లయితే వృద్ధాప్య పింఛన్ 2000 రూపాయలు ఎంతో మంది అందుకున్నారు. ఒంటరి మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ పింఛన్ కూడా ఎంతో మంది మహిళలు. ఇంకా చెప్పుకుంటూ పోతే మన కళ్యాణ లక్ష్మి విషయం అయితే ఏంటి, కేసీఆర్ కిట్ అయితే ఏంటి, ఇలా ఎన్నో పథకాలు కేసీఆర్ గారి ప్రభుత్వం హయాంలో ప్రజలందరికీ దిగ్విజయంగా అందినాయి. ఇప్పుడు ప్రజలు మళ్ళీ మార్పు కోరుకుంటున్నారు. కేసీఆర్ గారు రావాలి, మళ్ళా మన ప్రభుత్వం వచ్చినట్లయితే ఈ పథకాలన్నీ అమల్లోకి వస్తాయి, రాష్ట్రం కూడా సస్యశ్యామలంగా ఉంటుందని మహిళలు కానీ అందరూ పురుషులు కానీ అందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా మా మీటింగ్ లో మన ఎవరైతే బండారు లక్ష్మారెడ్డి గారు ఉన్నారో ఆయన కూడా ఎంతో విధంగా ఈ రోజున గెలిపించినందుకు నిజంగా ఆయన మంచి సేవని అందిస్తున్నారు. ఏదైనా అన్నా అని పోతే నేనున్నా అంటూ ఆయన ముందు ప్రతి ఒక్కరిని ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఆయన దృష్టిలో తీసుకెళ్తున్నారు. ఆయన వెన్నండి సహాయం చేస్తున్నారు. జై బిఎల్ఆర్, కేసీఆర్ గారి నాయకత్వం.